బామ్మా. హాయ్ నిషా. ఏ బంగారు. ఎలా ఉన్నారు బామ్మ? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. రా లోపలికి రా. రామ్మా, ఏంటి ఆశ్చర్యంగా ఉంది? బామ్మని చూడడానికి వచ్చావు? రా కూర్చో. నా కాలేజ్ కూడా అయిపోయింది బామ్మ. నాకిక్కడ ఇంకేం పనిలేదు. నేను లండన్కి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇక మీదట నేనిక్కడికి తిరిగి రాను బామ్మ. బామ్మ అందుకే చివరిగా మిమ్మల్ని చూసి వెళ్దామని. వెళ్ళాలనుకుందాని అటు నుంచే వెళ్ళిపోవచ్చుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బామ్మ, అందరూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోండి. చివరి టైంలో నేను ఒంటరిగా అనాథ చావు చేస్తాను. నువ్వైనా నాతో ఉంటావు అనుకున్నాను. నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? నా తలరాత అంతే. మీరు నాతో వచ్చేయండి బామ్మ. నేను ఈ ఊరు వదిలి ఇల్లు వదిలి ఎక్కడికి రాలేను. నాకు ఇక్కడ బాగా అలవాటైపోయింది. బామ్మ, కొద్ది రోజులు మీతో పాటు నేనుండి తర్వాత నేను ఊరికి వెళ్ళనా? మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనొద్దు. ఓకే బామ్మ, నేను మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్గా. నువ్వు చెప్పేది అబద్ధమైనా ఈ ఒక్క మాట చాలు నాకు. నేను వెళ్ళొస్తాను బంగారం. నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను ఫోన్ చేస్తాను. మీరు లేకుండా బోర్ కొడుతుంది బామ్మ. నా హెడ్ ఆఫీస్లో యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉందమ్మా. నేను వెళ్ళే తీరాలి. ఖచ్చితంగా అక్కడ ఉండాలి. నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు కూడా మనసు రావడం లేదు, కానీ వెళ్ళక తప్పడం లేదు నాన్న. బీ కేర్ఫుల్ నాన్న. వెళ్ళొస్తాను. ఫోన్ చేయండి. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బామ్ ఎందుకు పై రూమ్కి వెళ్ళకూడదని చెప్పారు? ఆ రూమ్లో ఏదో ఒక రహస్యం ఉంది. ఏంటో వెళ్ళి కనిపెడతాను. దీని తాళం బామ్మ ఎక్కడ పెట్టుంటుంది? నిషా, 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 ఎక్కడికి వెళ్ళావే? నిషా, 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 ఏం చేస్తున్నావే? నిషా, నిషా, ఎవరైనా త్వరగా రండి. సెక్యూరిటీ
ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీకు ఇష్టం లేని నిషా చావుని గుర్తు చేశాను. ఆమె ఎందువల్ల చనిపోయిందో మీకు తెలుసా? తన చదువుకున్న కాలేజ్, హాస్టల్, తన ఫ్రెండ్స్ వీళ్ళందర్నీ కనుక్కున్నాను. అసలు నిజమేంటో తెలియలేదు. తన మరణం వెనుక ఏదో ఒక మర్మం ఉంది. తన మరణం వెనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా కారణమై ఉంటారని నాకనిపిస్తోంది. ఏది ఏమైనా నాతో డిస్కస్ చేసి ఉండాల్సింది. తను ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండకూడదు. యు రైట్ మ్యామ్. నేను ఎలాగైనా నిషాని కలిసి వెళ్దామని వచ్చాను. నా దురదృష్టం కలవలేకపోయాను. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను నిషా రూమ్ని చూడొచ్చా? ఎందుకు? నా చెల్లి నిషా యొక్క క్లోజ్ ఫ్రెండ్. తను ఒక రైటర్. తను రాసిన ఒక బుక్ యొక్క కాపీని నిషాకి చదవడానికి ఇచ్చింది. దాన్ని నిషా తిరిగి ఇవ్వలేదు. దాన్ని తీసుకువెళ్దామని వచ్చాను. ఖచ్చితంగా ఆ బుక్ నిషా రూమ్లోనే ఉంటుంది. నేను వెతికి తీసుకొచ్చా. వెరీ సారీ. నిషా రూమ్ని నేను క్లోజ్ చేసేసాను. అది తెరిస్తే నిషా జ్ఞాపకాలు నన్ను డిస్టర్బ్ చేస్తాయి. అందువల్లే శాశ్వతంగా దాన్ని మూసేశాను. ఇట్స్ ఓకే మా, నో ప్రాబ్లం. ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నేను బయలుదేరుతానమ్మా. కాస్త ఆగు బాబు. ఇప్పటికే టైం 10 అయ్యింది. ఈ సమయంలో నీకు రూమ్లు ఎక్కడ దొరికితే చెప్పు. ఏమీ అనుకోకుండా ఇక్కడే ఉండిపో. మార్నింగ్ వెళ్ళు. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.